నమస్తే. నేను మీ సాహితి, ఇంటర్నేషనల్లీ సర్టిఫైడ్ యోగా ట్రైనర్ అండ్ న్యూట్రిషనిస్ట్. నేను క్లాసెస్ స్టార్ట్ చేశాను కొన్ని బ్యాచెస్ ఆల్రెడీ. సో, మీకు ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే కింద చూపిస్తున్న నెంబర్‌కి మెసేజ్ లేదా కాల్ చేయొచ్చు. మీలో చాలామంది అపాయింట్మెంట్స్ అడుగుతున్నారు. డైట్ ప్లాన్స్ కోసం, అన్ని కన్సల్టేషన్ కోసం. ఇప్పుడు ఇంకా ఓపెన్ చేయలేదు. కానీ మీరు ప్రీ బుక్ చేసేసుకోండి. ఇంకా కొన్ని రోజులలో ఓపెన్ అయిపోతది అది కూడా. మీకోసమే స్పెషల్‌గా ఇప్పుడు ఓపెన్ చేస్తున్నానండి. ఇన్ని రోజులు ఆలోచన లేదు. మీ కాల్స్, మీ బతిమలాడడం చూసి ఓపెన్ చేసేస్తున్నాను. సో, మీకు కావాలంటే ఒకసారి ఫోన్ చేసి బుక్ చేసేసుకొని వాళ్ళే అప్డేట్ చేస్తారు. సో, ఈరోజు నేను చైర్‌తోటి చూపిస్తాను. చైర్ యోగా. ఏంటంటే మనం చేసే ఆసనాస్ ఇంకొంచెం ఎక్కువ ఫ్లెక్సిబిలిటీ కూడా బాగా పెరుగుతది. వెయిట్ లాస్ కూడా ఇంకొంచెం తొందరగా అవుతాము. సో, నేను మీకు ఆల్రెడీ చెప్పాను డేలో ఎలా సెట్ చేసుకోవాలి, ఏం తినాలి అని. సో, అవంతా సెట్ చేసుకొని ఇప్పుడు నేను చూపిస్తున్నయి చేసేసేయండి. మీ రొటీన్‌లో మీ 1 అవర్ ప్రాక్టీస్‌లో ఇది కూడా ఇంక్లూడ్ చేయండి. చాలా డిఫరెన్స్ వస్తది. సో, ఫస్ట్ చైర్ తీసుకున్నాం కదా! మీరు ఎక్కువ వెయిట్ ఉన్నట్టు అనిపించిన ఫస్ట్ టైమ్ చేస్తున్నారనుకున్న ఒక 2 విషయాలు గుర్తుపెట్టుకోండి ఫస్ట్. ఎప్పుడైనా సరే మ్యాట్ మీదనే ఉండాలి చైరు. అప్పుడు స్కిడ్ అవ్వము. సెకండ్ వచ్చేసి మీరు ఎక్కువ వెయిట్ ఉన్నాననిపిస్తే 2 చైర్‌లేసుకోండి. 2 ప్లాస్టిక్ చైర్‌లేసుకొని గోడకు పెట్టేసేయండి. మ్యాట్ మీద పెట్టేసి గోడ ఆనేలాగా చూడండి. అప్పుడు కూడా స్లిప్ అవ్వము. అసలు ఎట్లాంటి చిన్న యాక్సిడెంట్ కూడా అవ్వదింకా. ఓకేనా? సో, ఫస్ట్ కాళ్ళు ఇలా తీసుకొని ఫస్ట్ మొత్తం ఫుల్ స్ట్రెచ్ తీసుకోండి. ఫుల్ స్ట్రెచ్ తీసుకున్న తర్వాత స్లోలీ బ్యాక్. మళ్ళీ స్లోలీ ఫార్వర్డ్. ఇన్‌హేల్. ఎక్స్‌హేల్ బ్యాక్. ఫుల్ స్ట్రెచ్ తీసుకోండి. ఇన్‌హేల్ ఫార్వర్డ్. ఎక్స్‌హేల్ బ్యాక్. ఇన్‌హేల్. ఎక్స్‌హేల్ బ్యాక్. ఇది ఒక 20 రౌండ్స్ తీసుకోండి. సేమ్ ఇప్పుడు నేను చూపించిన స్టైల్‌లోనే 20 రౌండ్స్ తీసుకున్న తర్వాత స్లోలీ ఈ 2 చేతులు ఇక్కడ పెట్టుకొని మీకు ఇక్కడ హోల్డ్ చేయడానికి రావట్లేదు అనుకుంటే మీరు జస్ట్ ఒక చేయి పట్టుకొని ఒక చేయి ఇక్కడ పెట్టుకొని 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 ఇలా 20 రౌండ్స్ తీసుకోండి. ఇదంతా లాగుతుంది. దట్ ఈస్ వెరీ కామన్. ఎందుకంటే మనకి ఫ్లెక్సిబిలిటీ కూడా ఇంప్రూవ్ అవుతూ ఉంటుంది. చాలా ఓపెన్ అవుతుంది బాడీ. సో, అందుకని కూడా చాలా చాలా మంచిది. ఏం పర్వాలేదు తీసుకోండి. కొన్ని వార్మప్స్ చేసుకొని ఇవి యాడ్ చేసేసుకోండి. రైట్ లెగ్ కూడా ఫార్వర్డ్ తీసుకొని అడ్జస్ట్ చేసుకొని బాడీని ఫస్ట్ ఒక రౌండ్ చూసుకోండి మీరు ఎంత వస్తుంది. ఎగ్జాక్ట్లీ సెట్ అయింది. పర్ఫెక్ట్. మళ్ళీ స్లోగా బ్యాక్. మళ్ళీ స్లోలీ ఇన్హేల్ ఫార్వర్డ్. Exhale slowly back. Inhale forward. Exhale back. Inhale forward. Exhale back. Very nice. Slow. Mali inhale forward. ఎక్స్‌హేల్ స్లోగా బ్యాక్. ఇది కూడా ఒక 20 రౌండ్స్ తీసుకున్న తర్వాత స్లోగా కాలు స్ట్రైట్ పెట్టుకున్నారు కదా, ఇలా హోల్డ్ చేసుకొని స్లోగా స్టార్ట్. 1, 2, 3, 4, 5, 6, 7 ఇలా 20 రౌండ్స్ తీసుకోండి. నేను యూజువల్లీ క్లాసెస్లో కూడా చేపిస్తూ ఉంటాను. ఇవన్నీ చాలా మంచి ఫన్ అనిపిస్తుంది. ఇప్పుడు స్లోగా కాలు రైట్ సైడ్ ఇలా తీసుకోండి. రైట్ లెగ్ పెట్టుకొని ఇది కొంచెం దూరం చేసేసేయండి. ఇలా వెళ్ళాలి. ఈ పొజిషన్లో ఈ పోస్చర్లో వెళ్ళేలా చూసుకోండి. మళ్ళీ 1 స్లోగా సైడ్. మళ్ళీ 2 ఇన్హేల్. ఎక్స్‌హేల్ స్లోగా బ్యాక్. మళ్ళీ స్లోగా సైడ్. మళ్ళీ స్లోలీ సెంటర్. ఇది కూడా 20 రౌండ్స్ తీసుకోండి. సేమ్ ఇటు సైడ్ కూడా రిపీట్ చేసుకోండి. ఇటు సైడ్ లెగ్ స్ట్రైట్ ఉండేలా చూసుకోండి. కొంచెం అడ్జస్ట్ చేసుకొని బాడీని ఫస్ట్ ఒకసారి స్లోగా చెక్ చేసుకోండి. కరెక్ట్ స్ట్రెచ్ వస్తుందా లేదా. వస్తుంది. పర్ఫెక్ట్. కంటిన్యూ. 2 ఇలా 3 హ్యామ్స్ట్రింగ్స్ కూడా టైట్ ఉండడం వల్ల చాలా ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. సో, ఇవన్నీ కూడా మొత్తం లూజన్ అప్ అయిపోతాయి. మజిల్స్ కూడా చాలా చాలా మంచిది. సో, డెఫినెట్లీ ఇది మీ ప్రాక్టీస్లో కంపల్సరీ యాడ్ చేసేసేయండి. స్లోగా ఇప్పుడు కింద కాలు ఇక్కడ హోల్డ్ చేసుకొని కాలు దూరం ఈ చైర్ కొంచెం సెట్ చేసుకొని అడ్జస్ట్ చేసుకొని ఇలా 1 మళ్ళీ సెంటర్. స్లోలీ 2 స్లోలీ సెంటర్. 3 slowly center. 4 slowly back. Mali 5
స్లోలీ బ్యాక్. ఇది కూడా ఒక 20 రౌండ్స్ తీసుకోండి. 20 రౌండ్స్ తీసుకున్నాక సేమ్ మళ్ళీ రైట్ లెగ్ ఫార్వర్డ్ పెట్టుకొని ఎగ్జాక్ట్లీ ఈ స్ట్రెచ్ తీసుకొని స్లోలీ ఫస్ట్ అడ్జస్ట్ చేసుకోండి కరెక్ట్గా వెళ్తుందా, సెట్ అయిందా లేదా. తర్వాత మళ్ళీ స్లోలీ బ్యాక్. స్లోలీ 1, exhale slowly back, slowly forward 3, slowly back, slower 4, slowly back, 5, slowly back. ఇది కూడా ఒక సేమ్ ఎన్ని రౌండ్స్ తీసుకుంటారు, 20 రౌండ్స్ మినిమం తీసుకునేలాగా చూడండి. ఇప్పుడు స్లోగా లెగ్ సైడ్కి తీసుకొని స్లోలీ రైట్ హ్యాండ్ కిందికి పెట్టుకొని స్లోలీ లిఫ్ట్ చేయండి. మీరు ఇక్కడ హోల్డ్ చేసుకుని సరే. స్లోలీ మళ్ళీ బ్యాక్, మళ్ళీ స్లోగా ఇటు సైడ్ వెళ్ళిపోండి పరిగాసన. మళ్ళీ స్లోలీ సెంటర్. ఇన్హేల్, ఎక్స్హేల్ స్లోలీ సైడ్, ఇన్హేల్ సెంటర్, ఎక్స్హేల్ మళ్ళీ స్లోగా లెఫ్ట్ పరిగాసన. సేమ్ ఇదే రిపీట్ చేసేసేయండి. చైర్ తీసేసుకోవచ్చు మీరు. మళ్ళీ రైట్ లెగ్ కూడా సైడ్ తీసుకొని ఫస్ట్ ఇన్హేల్, ఎక్స్హేల్ స్లోలీ సైడ్ ప్లాంక్, మళ్ళీ ఇన్హేల్ సెంటర్, ఎక్స్హేల్ పరిగాసన్, సెంటర్ ఇన్హేల్, ఎక్స్హేల్ సైడ్, మళ్ళీ పరిగాసన్. ఇది 20 రౌండ్స్ తీసుకోండి. తర్వాత స్లోగా పైనకు వచ్చేసి ఒకసారి నీస్కి ఏమైనా చిన్న ఇబ్బంది వచ్చినా స్ట్రెచ్ చేస్తే మనకి ఆరామ్ అయిపోతుంది, చాలా రిలాక్సింగ్గా ఉంటుంది. సో స్ట్రెచ్ చేయండి, కఫ్ మజిల్స్కి కూడా చాలా మంచిది. ఇలా రిలాక్స్ తీసుకోండి. ఇది ఒక 10 to 20 రౌండ్స్ తీసుకొని చాలా బాగుంటుంది. 2 చేతులు పొట్ట మీద 2 to 3 డీప్ బ్రీత్స్ తీసుకొని శవాసనాలో ఒక 5 minutes మినిమం రిలాక్స్ చేయండి. మీరు ఇవి చేసి చూడండి, కంటిన్యూస్ 21 days చూడండి. మీరు 22nd day మీకే డిఫరెన్స్ తెలుస్తుంది. మీరు చేయడం స్టార్ట్ చేశాకనే ఇంచ్ లాస్లో అన్నికు డిఫరెన్స్ తెలుస్తూ ఉంటుంది. డెఫినెట్లీ వీలైతే మాత్రం క్లాసెస్లో జాయిన్ అవ్వండి. అట్లీస్ట్ 1 month 3 months తీసుకోండి. మీకు పర్ఫెక్ట్ ఐడియా వస్తుంది. తర్వాత మీరు వీడియోలు చూసుకొని ఏమైనా సరే చేసేసుకోవచ్చు. దేని గురించి టెన్షన్ తీసుకోకండి. ఎప్పుడు నవ్వుతూ ఉండండి.